Daily. Taste the Daily. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు తాను సై అంటున్నారు మాధవీలత. పార్టీ అవకాశం ఇస్తే తాను పోటీ చేసేందుకు సిద్దమని ఆమె స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ అభివృద్ది బీజేపీ ద్వారానే సాధ్యమని ఆమె పేర్కొన్నారు. 3 సార్లు ఎమ్మెల్యే అయిన బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ పాలనలో అభివృద్ది శూన్యమని విమర్శించారు. నేను పోటీ చేసే అవకాశం రావాలని, అదృష్టం నన్ను వరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానయ్యా. ఎందుకంటే ఈ నాటికైనా బోరబండనే కాకుండా జూబ్లీహిల్స్ ఉన్న బస్తీలోని పేద ప్రజల దరిద్రం వదులుతుంది. ఎందుకంటే ఏ రామబాణం ఏ దినం వేసినానో గాని ఆ రామబాణం వచ్చి ఇక్కడ దరిద్రాన్ని వదిలిచ్చి రామరాజ్యం స్థాపించాలి జూబ్లీహిల్స్ అని కోరుకుంటున్నది. క్యాడర్ ఓటర్లయ్యా, ఓటరే నా క్యాడరు, నా ప్రజలే నా క్యాడరు. అనంతకోటి ప్రజల్ని పెట్టుకుని క్యాడర్ ఉందా అని అడతావేం స్వామి? ప్రేమించే మనసు నాకుంది, నన్ను ప్రేమించే మనసు వాళ్ళకుంది. అయితే మాటలు మాట్లాడే అవసరమే లేదు. నువ్వు ఈడ 3 సార్లు గెలుచుకుంటున్నావు. మా ఎంఐఎం పెద్ద ఆయన అయితే 50 ఏళ్ల సంది గెలుచుకుంటుండే కదా. ఎన్నేళ్ళు గెలుచుకుంటే ఏంది? రక్తంలాగా ప్రజల్ని ఇట్లా లాగేంత వరకు బీజేపీ వస్తే మాకు ఇస్తారా? మరి జర్నలిస్ట్ ఇస్తారా? బీజేపీలో నన్ను నిలబెట్టి నేను గెలిస్తే గనక ఈ రోజు వాగ్దానం చేస్తున్నానయ్యా, నేను బిచ్చమడుకొని వచ్చిన ఇండ్లు కట్టించి బీజేపీ వాళ్ళకి, మన జర్నలిస్టులకి నేను ఖచ్చితంగా ఫ్లాట్ ఇస్తా. ఇది ఓపెన్ గా డిక్లరేషన్ ఇస్తున్నా నేను. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు తాను సై అంటున్నారు మాధవీలత. పార్టీ అవకాశం ఇస్తే తాను పోటీ చేసేందుకు సిద్దమని ఆమె స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ నిషా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సిద్ధమవుతున్న తరుణంలో రాజకీయ పార్టీలన్నీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు కూడా గెలిపే లక్ష్యంగా కూడా అనేక పావులు వ్యూహాలు కలుస్తుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా బీజేపీకి సంబంధించి ఏదైతే హైదరాబాద్ సంబంధించి ఎంపీ గత ఎన్నికల లోక్సభ కంటెస్ట్ పోటీ చేసినటువంటి మాధవీలత ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో తాను ఉంటాను, పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేస్తానని చెప్పేసి కూడా మాట్లాడడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. సో ఇటీవల కాలంలో జూబ్లీహిల్స్ తో పాటు చుట్టుపక్కల ఏరియాలో మాధవీలత కాస్త పొలిటికల్ గా యాక్టివ్ ఉంది. ఎందుకంటే ఇటీవల మనం చూసాము పెద్దమ్మ తల్లి టెంపుల్ కి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆందోళన భాగంగా వర్షం పడుతున్నా కూడా కొంత ఆమె వర్షంలో కూర్చొని నిరసన తెలపడము, ఏదైతే టెంపుల్ విధ్వంసం చేస్తారో దానికి సంబంధించి టెంపుల్ అక్కడ నుంచి కదలడానికి ప్రయత్నం చేశారో దాన్ని ఇంకా ఆందోళన చేయడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తారు. సక్సెస్ఫుల్ గా అల్టిమేట్ గా ప్రభుత్వం కూడా ఒక రకంగా దిగి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా తన రంగంలోకి దిగితే గెలుపు సాధిస్తాము, బీజేపీని గెలిపించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తాను అని చెప్పేసి పార్టీ తనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా మాధవీలత కోరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో ఇప్పటికే మాధవీలత గతంలో కూడా కొద్ది రోజుల క్రితం చూస్తాము ఏదైతే గోషమాల్ సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ పార్టీని సస్పెండ్ చేయడంతో గోషామహల్ కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పార్టీ తరఫున కూడా రిప్రజెంట్ గా ఉన్నటువంటి రాజాసింగ్ కు రాజీనామా చేయడమో లేకుంటే పార్టీ రాజీనామా సంబంధించి స్పీకర్ కు అనర్హత వేటు వేయాల్సిందిగా లేఖ ఇస్తారని చెప్పేసి ప్రచారం జరిగింది. అయితే అది ఏది జరగలేదు. అప్పుడు జరుగుతుందని భావించినటువంటి మాధవీలత గోషామహల్ లో కూడా తను పోటీలో ఉంటా అని చెప్పేసి మాట్లాడటం అప్పట్లో పార్టీ చాలా కాస్త సీరియస్ గా తీసుకున్నట్టుంది. ఇప్పుడు ఎందుకంటే ఇష్టమానుసారంగా ఎవరు వాళ్ళు పార్టీ పోటీ చేయడం ప్రకటించడం పట్ల కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సో ఇప్పుడు తాజాగా మరొకసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఇప్పుడు తాను రంగంలో ఉంటానని చెప్పేసి మాధవీలత ప్రకటించడం పట్ల పార్టీలో కొందరు నేతలు ఎవరైతే జూబ్లీహిల్స్ టికెట్ పై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారో, ఆశ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా మండిపడుతున్నారు. మాధవీలత తనకు తానుగా ప్రకటించుకోవడం సరికాదు, పార్టీ అధిష్టాన నిర్ణయం కట్టుబడి ఉండాలి తప్ప ఓపెన్ గా ఎవరి వారు బహిరంగంగా ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి అభ్యర్థుల విషయంలో మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి పార్టీలో ఒక చర్చ జరుగుతా ఉంది. సో మాధవీలత ఇలా ఉంటే మరొకరు దత్తాత్రేయ, గవర్నర్ గా ఉన్నటువంటి దత్తాత్రేయ కూతురు కూడా రంగంలోకి దిగుతుందని చెప్పేసి కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. సో ఇప్పుడు తాజాగా మాధవీలత మాట్లాడడంతో అసలు బీజేపీకి సంబంధించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు బరిలో ఎవరు ఉండబోతున్నారు, ఒకవైపు ఎవరికి వారే ఇప్పుడు హైదరాబాద్ సంబంధించి లంక దినకర్ ఉన్నారు. సో అతను పోటీలో ఉంటున్నా అని చెప్తున్నాడు. మరోవైపు ఇప్పుడు మాధవీలత, అదే విధంగా దత్తాత్రేయ కూతురు అంటున్నారు. ఎవరికి వాళ్ళుగా ప్రకటించుకుంటున్నారు. సో చర్చ జరుగుతోంది. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు అన్ని పార్టీలకు చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకు వేసి
దివంగత ఇటీవల అనారోగ్యంతో మృతి చెందినటువంటి మాగంటి గోపినాథ్ యొక్క సతీమణిని ఆ బీఆర్ఎస్ పార్టీ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టింది. సో ఆమె ప్రచారం కూడా మొదలుపెట్టింది. మరోవైపు కాంగ్రెస్ నవీన్ యాదవ్ పేరును ప్రాథమికంగా నిర్ధారించినా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. నవీన్ యాదవ్ ఇప్పటికే ప్రచారంలో పాల్గొంటున్నారు. నియోజకవర్గంలో అన్ని ఎందుకంటే గతంలో జూబ్లీస్ సంబంధించి ఎంఐఎం తరఫున పోటీ చేస్తాడు కాబట్టి కొంత పట్టు ఉంది. ఆ పట్టు ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే ప్రచారాన్ని మొదలు పెట్టారు. సో ఇది ఎట్లా వస్తే బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థి ఎవరైనా తెచ్చుకోలేకపోతుంది. సో ఎవరు అసలు రంగంలో ఉండబోతున్నారు అనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ ఉంది. సో ఒకవైపు జూబ్లీస్ నియోజకవర్గం సంబంధించి బీజేపీ కార్యకర్తలు మాత్రం వెంటనే క్యాండిడేట్ ను ప్రకటిస్తే బాగుంటుంది. ఎందుకంటే పార్టీకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ విధంగా కేంద్రంలో మోడీ తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ జిల్లా కలిసి వస్తున్నాయి. మొత్తం పార్టీ ఇప్పుడు బలోపేతంగా ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచాము. 8 సీట్లు లోక్సభ ఎంపీ సీట్లు గెలిచాం కాబట్టి పార్టీకి పట్టుంది. కాబట్టి బలమైన క్యాండిడేట్ వెళ్తే ఖచ్చితంగా జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలిచి తీరుతామని చెప్పేసి కార్యకర్తలు చెప్తా ఉన్నారు. మరోవైపు పార్టీకి సంబంధించి కొంతమంది మాత్రం కొంతగా పార్టీలోని కొందరు నేతల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారుగా తమ అనచరులు రంగంలో దించాలని కొంత ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తారు. సో అల్టిమేట్ గా పార్టీకి నష్టం జరుగుతుంది. సో కేంద్రం కొంత ఇన్వాల్వ్ అయ్యి బలమైన అభ్యర్థిని రంగంలో తీస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పేసి ఇటు బీజేపీ కార్యకర్తలు చెప్తున్నారు. మొత్తానికైతే 3 పార్టీల నడమ ఇప్పుడు ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన రసవత్తరంగా కొనసాగుతోంది. సో ఇప్పటికే అభ్యర్థుల ఖరారు కానప్పటికీ ఒక బీఆర్ఎస్ తప్ప కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు ఖరారు కానప్పటికీ అంతర్గతంగా ఎవరికి వాళ్ళు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. సో తామే రంగంలో ఉంటున్నట్టు చెప్పుకుంటున్నారు. సో అల్టిమేట్ గా మరికొద్ది రోజుల్లోనే ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ రాబోతోంది. సో మనకు తెలిసిన నవంబర్ 2వ వారం లోపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి ఎన్నికల సంఘం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే దసరా తర్వాత ఎప్పటికైనా ఈ యొక్క అక్టోబర్ మొదటి వారంలోనే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. సో ప్రచారం ఒకవేళ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించిన తర్వాత మరింత ప్రచారం ముమ్మరంగా కొనసాగే అవకాశం ఉంది. రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. సో మరి ప్రజలు అల్టిమేట్ గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తారు, ఎవరికి పట్టం కడతారు అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. వాగ్దానం చేస్తున్నానయ్యా, నేను బిచ్చమడుకొని వచ్చిన ఇండ్లు కట్టించి నేను పోటీ చేసే అవకాశం రావాలని అదృష్టం నన్ను వరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానయ్యా. ఎందుకంటే ఈ నాటికైనా బోరబండనే కాకుండా జూబ్లీహిల్స్ ఉన్న బస్తీలోని పేద ప్రజల దరిద్రం వదులుతుంది. ఎందుకంటే ఏ రామబాణం ఏ దినం వేసినానో గాని ఆ రామబాణం వచ్చి ఇక్కడ దరిద్రాన్ని వదిలిచ్చి రామరాజ్యం స్థాపించాలి జూబ్లీహిల్స్ అని కోరుకుంటున్నది. క్యాడర్ ఓటర్లయ్యా, ఓటరే నా క్యాడరు, నా ప్రజలే నా క్యాడరు. అనంతకోటి ప్రజల్ని పెట్టుకొని క్యాడర్ ఉందా అని అడతావేం సార్?